ఇప్పుడు మనకి ఈ కాలంలో అదే మాట మాట్లాడితే, ఈ లోకం అనే పరిస్థితుల మధ్యలో అరణ్యపు జీవితంలో నీవుంటావు. చెప్తా మీకు అరణ్యం ఎలా ఉంటదో చెప్తా. 2 మాటల్లో చెప్తా. ఒక కీకరమైన అరణ్యం అనుకోండి. ఇష్ట ప్రకారం ఎదిగేసుంటది కొమ్మలు గదా చెట్టు. అరణ్యంలో ఎట్లుంటాయి? దారి గూడా ఉండవు. ఈ దాంట్లోకి దీంట్లో కలుసుకుపోయినట్లుంటాయి. ఇవి మనసుకు పోల్చి మనం మాట్లాడితే, మనం అందరి మధ్యలో ఉంటాం. ఒకరికి కూడా ఒకరి పట్ల అభిప్రాయం, ప్రేమ, దయ, కనికరం, సంతోషం ఉండనే ఆ మనసులోనే ఆ మనిషిని తిడతాం. క్షమించాలి. మనసులోనే ఆ వ్యక్తిని నువ్వు తిడతా ఉంటావు. ఆ వ్యక్తి నిన్ను మనసులోనే తిడుతుంటాడు. మళ్ళా పైగా అదే కొసలు తగిలినట్టుగా ఇద్దరిలో సమాధానం ఉండదు. ఒకరు ఒక వస్తువు మీద నిర్ణయించిన తర్వాత నీ నిర్ణయం వ్యతిరేకంగా ఉంటది. ఈని నిర్ణయం ఇది అరణ్యం. ఒకవేళ నీ మనసులో అరణ్యం లాంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉంటే, నేను అంటున్నాను, దేవుడు చెప్పమన్న మాటగా, దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చెను. స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, దేవుని వాక్యం ఏం చేస్తది? బైబిల్‌లో దేవుని వాక్యము ఏమైంది? గట్టిగా చెప్పట్లేదు చూడు. చెంప కిందకి చేయబోతే వాక్యం ఎక్కదని అర్థం. చెప్పండి గట్టిగా. ఏముంది? బైబిల్ గ్రంథంలో వాక్యం దేనికి పోల్చబడింది? కొంచెం గట్టిగా చెప్పండి. కత్తి. ఏం చేద్ది ఇప్పుడు అరణ్యంలో ఉన్న వీటిలన్నిటినీ? నీ భర్త మీద అభిప్రాయం లేదా? దాన్ని నరకద్దేశి యేసు నామములో తెగునుగా కనండి. అనరు. మీరు ఆమెను అనరు, గట్టిగా అనరు, నిదానంగా అంటుంటారు. వ్యతిరేకంగా పుట్టింది తెగునుగాక. నీ భార్య మీద ఉన్న బలహీనత, నీకున్న వ్యతిరేకత తెగునుగాక. నీ పిల్లలపై నీకున్న ప్రేమ తక్కువ ఉన్న దానిని దేవుడు ఖడ్గము చేత ఈ అరణ్యపు కొమ్మలన్నిటినీ, ఇటు అటు ఉన్న కొమ్మలన్నిటినీ తెగ్గొట్టి చక్కగా హల్లెలూయా. ఆ రోజుల్లో యోహాను గారు యోర్దాను నదికెళ్ళి బాప్తీసం గురించి ప్రకటిస్తున్నాడు. నువ్వైతే ఇదిగో నా కుటుంబంలో గుప్పుడు మెతుకులున్నా మేము సంతృప్తి కలిగి జీవించగలుగుతున్నాం అని సాక్ష్యాన్ని ప్రకటించాలని దేవుని వాక్యము నీ యొద్దకు నడిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కత్తికిద్దామా అవకాశం? సుత్తికిద్దామా? ఆమె అన్న చెప్తున్నా, మీరు మాట్లాడతలేదా? ఆమె ఈ కొమ్మల్ని కొట్టేస్తే మీరు బాగా గమనించాలా, నీకుండే భారం తగ్గి ఇంకా ఎదిగే అవకాశం ఉంది క్రీస్తునందు. మీరు అక్కడక్కడ పార్కులోకి వెళ్ళి చెట్లను చూడండి. ఇలా విస్తరించి ఎదిగిన చెట్టుని చూడండి. ఆయాంచి శుభ్రం కట్ చేసి